వైసీపీ ఎన్నికల ప్రచారానికి కార్యకర్తలు రాకుండా టీడీపీ నాయకులు భయపెడుతున్నారని ఆరోపించారు వైసీపీ నేత అనిల్ కుమార్. మంగళగిరిలో వెంకటరెడ్డి అనే వైసీపీ కార్యకర్తను కొట్టి చంపడం టీడీపీ హింసాత్మక వైఖరికి నిదర్శనమంటూ ఆయన చెప్పారు. ఇలాంటి చర్యలను ప్రోత్సహించే లోకేష్ లాంటి నేతలు మంగళగిరికి అవసరమా అని అనిల్ ప్రశ్నించారు. కార్యకర్తని ప్రచారంలో ఉండగా కొట్టి బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏదైతే పోటీ చేస్తున్న లోకేష్ ఇంకా గవర్నమెంట్ వస్తుంది అని కలగంటూ ఆ వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. తాను కూడా గెలిచే పరిస్థితులు కనిపించకపోతుంటే ఏ విధంగా ఈరోజు ఆయన తిరుగుతూనే ఉన్నప్పుడు చూస్తా ఉన్నాం. నేను ఒక రెడ్ బుక్ పెట్టా దాంట్లో పేర్లు రాయించాను, వస్తే నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటే ఈరోజు రాకముందే తాను ఏం చేస్తాడు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ మనోభావాలు ఏంటి అనేది ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో వెంకటరెడ్డి అనే వ్యక్తిని కొట్టి చంపటమే దీనికి ఒక నిదర్శనం. కాబట్టి మంగళగిరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు ఎలాగో తీర్పు ఇవ్వబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. కానీ మంగళగిరి ప్రాంతంలో ఉన్న ఓటర్లు మాత్రం అడుగుతా ఉన్నా, ఎన్నికల ప్రచారంలో చేసేదానికి కూడా స్వేచ్ఛ లేకుండా, ఎన్నికల ప్రచారం చేయాలంటే కూడా భయపడే విధంగా ఈరోజు ఒక వ్యక్తిని కొట్టి చంపారు అంటే ఇట్లాంటి